అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో అన్ని గ్రహాల అనుకూలం కంటే కూడా ప్రతికూలత ఎక్కువగా ఉంది. ఎవరు అనుకూలంగా ఉన్నారో ప్రతికూలం పక్కన పెడితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త ఎవరైతే కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో అవి కాస్త వాయిదా వేయడం మంచి పద్ధతి. తర్వాత ఏంటంటే మామూలు సామాన్యంగా ఉండే ఉద్యోగస్తులందరికీ బాగానే ఉంది. అంటే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేయకుండా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా నార్మల్ ఫలితాలు ఉన్నాయి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. వ్యాపారస్తులకి కాస్త ఇబ్బంది ఉంది. వ్యాపారస్తులకి ఏంటంటే గురువు అక్టోబర్ 9వ తారీఖు నుంచి వక్రిస్తున్నందుకు సో గురువు యొక్క ఎనర్జీస్ వీళ్ళకి ఏంటంటే డిఫరెంట్గా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో వీళ్ళు పెట్టుబడులు పెట్టాలన్నా కూడా కాస్త వెయిట్ చేస్తే బెటర్ అంటారా? ఖచ్చితంగా. అసలు అంటే వ్యాపారం అనేది కొత్త వ్యాపారం ఈ మాసం మొదలు పెట్టుకుని ఉండవే ఉత్తమ ఫలితం. కొత్త వ్యాపారం, పెట్టుబడులు పెట్టడం కానీ, పార్ట్నర్షిప్స్తో పనిచేసేవి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అష్టమ కుజుడు బలాన్ని ఉన్నప్పటికీ కూడా అక్టోబర్ 25 నుంచి కర్కాటకంలోకి వచ్చేస్తాడు. సో అక్టోబర్ 25 కర్కాటకంలో వచ్చేసినప్పటి నుంచి మళ్ళీ మనకి ఆ టైం నుంచి ఏ పని చేసినా అది ప్రతికూలంగా మారిపోయే అవకాశం ఉంది. సో మెయిన్ లావాదేవీలు కానీ, తర్వాత పెద్దవాళ్ళతో జరిగే ఆస్తి పంపకాలు కానీ, గొడవలు కానీ అవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. అందుకే మ్యాక్సిమం ఏంటంటే వీలైనంత వరకు వీళ్ళు ఎవరితోటి మాట్లాడుకుని ఉండడం, ఎవరికి ఎక్కువగా చెప్పకుండా ఉండడం. అంటే వీళ్ళు జనరల్గా ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి మాట్లాడతారు, వాళ్ళు అనుకుని వాళ్ళకి స్టడీగా చేసేస్తారు. వాళ్ళ దాంట్లో ఆ విషయంలో వాళ్ళు ఎక్కడ ఆగరు. వాళ్ళకి కొంచెం ఒక విధంగా చెప్పాలంటే కొంచెం మొండితనం వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. నాకేంటి, నా పని నేను చేసుకుంటాను, తప్పకుండా చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఈ మాసంలో అలా వెళితే అది వీళ్ళకి ఎదురు దెబ్బగా తగులుతుంది. అందుకని వీళ్ళు ఆ విధంగా వెళ్లకుండా ఉండడం ఉత్తమమైన ఫలితం. సో ఎక్కువ మనకి ఎదురు దెబ్బలు తగిలేవి ఇంట్లో వాళ్ళతో. ఏంటంటే ఎప్పుడైనా ఆస్తి పంచుతామనో, ఆస్తి ఇస్తామనో అని చెప్పి ఎప్పటి నుంచి ఇస్తామని, ఈసారి కొంచెం కోపం వచ్చి ఎప్పుడు ఇస్తావు అసలు ఎవరో పెట్టట్లేదు అని చెప్పి రివర్స్గా మాట్లాడితే అక్కడ సంబంధ బాంధవ్యాన్ని కట్టేపే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా అష్టమ కుజుడు ప్లస్ 9th హౌస్లో వెళ్ళగానే డెఫినెట్గా అలాంటి ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. కుజుడికి ఎప్పుడు కూడా ఏంటంటే పెద్దవాళ్ళని గౌరవించడం కానీ, పెద్దవాళ్ళతో మర్యాదపూర్వకంగా మాట్లాడడం కానీ, గౌరవించడం పర్లేదు, కాస్త రెస్పెక్ట్గా మాట్లాడితే కూడా ఆయన ఒప్పుకుంటాడు. లేదా కాస్త దూరంగా ఉండి ఆన్సర్ గట్టిగా ఇవ్వకుండా ఉంటే కూడా ఒప్పుకుంటాడు. ఇలా ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు మనకి ఆయన. ఈ ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ మనం ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. ఆ ఇబ్బంది ఎలా పడుతుందంటే ఎంత మంచి వాళ్ళైనా ఆ మూమెంట్లో వీళ్ళు చెడ్డవాళ్ళు, అంటే వీళ్ళు ఒక మూర్ఖుడు ఉన్నారా, లేకపోతే వీళ్ళు ఒక రాక్షసు ఉన్నారా అనిపిస్తుంది. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అలా అనిపిస్తుంది వాళ్ళకి మాట్లాడే వల్ల. సో మాట్లాడకుండా ఉండడం ఉత్తమ ఫలితాలు. వ్యాపారస్తులు వ్యాపార విషయంలో, లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్తంత బాగుంది, కానీ కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఏంటంటే అనారోగ్య సమస్య, ఆరోగ్య విధంగా కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైతే వృశ్చిక రాశి శుక్రుడు వస్తుండో అప్పుడు కాస్త వీళ్ళకి కంఫర్ట్స్ కాస్త తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే మంచిగా సాఫీగా జరిగే బిజినెస్ కూడా కాస్త అనీజీగా అనిపించడం, కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది. రవి కూడా 16వ తారీఖు నుంచి మారుతాడు. సో ఎప్పుడైతే రవి తులారాశిలోకి మారుతాడో అప్పటి నుంచి వీళ్ళకి ఇంకొంచెం కావలసిన పనులు అవ్వకపోవడము, అవి పెండింగ్ పడ్డము, ఆటంకాలు పడ్డము, అడ్డంకులు పడ్డం, కొంచెం ఆలస్యం. ఈ మాసం అంతా ఏంటంటే కాస్త అన్ని అనుకూలంగా ఉందని చెప్పలేం, కానీ కొంత కాస్త ప్రతికూలం ఎక్కువగా ఉంది, అనుకూలం తక్కువగా ఉంది. సో మనం అనుకూలం ప్రతికూలం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవారాధన ఇంపార్టెంట్. సో వీళ్ళు దైవాన్ని నమ్మిన, దైవనామస్మరణ చేసిన ఆ పని పూర్తిగా అవుతుంది. ఎలాగ అవుతుంది అంటే దైవాన్ని ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. సో దైవారాధన జనరల్గా ఏంటంటే వీళ్ళు మన ఇంట్లో దండం పెట్టి కలిసి సరిపోతున్నా, గుడికే వెళ్ళాలా అనే తత్వంగా ఉంటుంది. కానీ ఈ మాసం గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి. గుడికి వెళ్తేనే దైవబలంతో ఏ పనిని సాధించగలుగుతారు. ఖచ్చితంగా వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళు, మేము ఈ మాసంలో ఖచ్చితంగా వ్యాపారం మొదలు పెట్టాల్సిందే, మేము బ్యాంక్ లోన్ పెట్టేసాం, లోన్లు వచ్చేస్తే కనుక అది వేస్ట్ అవుతుంది, మాకు 1 month వేస్ట్ అవుతుంది అనుకుంటే, చెయ్యాలి అనే సంకల్పం గట్టిగా ఉంటే ఆ సంకల్పం ఎప్పుడు చేయాలంటే విజయదశమి రోజు చేయండి. ఖచ్చితంగా విజయదశమి రోజు చేస్తే, విజయదశమి రోజుకి ఒక పద్ధతి ఉంది. ఏంటంటే విజయదశమి రోజు చేస్తే జాతకం చూడట్లేదు, నక్షత్రం చూడట్లేదు, తిథివారం చూడట్లేదు, అసలు ఆ వ్యాపారం బాగుందని సమస్య లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ వ్యాపారం అసలు ఏదైనా సరే ఈ వ్యాపారం చేయకూడదు, మీ జాతకం ఇచ్చి ఈ వ్యాపారం బాగాలేదు అని అలాంటివి ఏమి ఉండవు. విజయదశమికి అంత పవర్ఫుల్ అన్నమాట. ఆ విజయదశమి అనేది చాలా పవర్ఫుల్. సో ఖచ్చితంగా చేయాలి, మేము వ్యాపారం చేయాల్సింది అనుకునే వాళ్ళు విజయదశమి రోజు
ఆ సంతకాలు పెట్టడం కానీ, అంటే కాంట్రాక్ట్స్ మీద సైన్స్ పెట్టుకోవడం కానీ, అగ్రిమెంట్స్ రాసుకోవడం కానీ అన్ని ఆ రోజు చేసుకోండి. ఓపెనింగ్ కూడా ఆ రోజు పెట్టుకోండి. ఇంక మిగతా వాళ్ళతో పని లేదు. ఎందుకంటే ఈ మాసం వ్యాపారం చేయొద్దన్నారు కదా, వ్యాపారం మొదలుపెట్టద్దన్నారు కదా అని చెప్పి ఆగిపోకలేదు. కావాలి అనుకుంటే చేయండి ఖచ్చితంగా. అది విజయదశమి రోజు. ఎందుకంటే మనకి దేవుడు ఎప్పుడు కూడా చల్లని వాడు. ఎప్పుడు ఏది చేయకూడదు అనుకున్నా ఆయన ఒక కరుణామయుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. సో ఈ మాసంలో అనుకూలం ఏంటంటే విజయదశమి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇది చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఈ మాసంలో ఈ రాశి వారికి విద్యార్థులు ఎలా ఉండబోతుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఆశాజనకమైన ఫలితాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా విద్యార్థులకి ఈ మాసంలో కొంచెం అనుకూలంగా ఉంది. అంటే వీళ్ళకి కొన్ని పనులు చేసుకోవాలి. ఎందుకంటే కెరీర్ సంబంధించిన విషయాలని కూడా రవిగ్రహం అనుగ్రహం. సో రవి ఎప్పుడైతే ప్రతికూలంగా మారుతారో అప్పుడు వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. రవి అనుకూలంగా ఉన్నంతసేపు బాగానే ఉంది, రవి ప్రతికూలంగా మారినప్పుడు ఇబ్బంది ఉంది. సో రవి యొక్క అనుగ్రహం కావాలంటే విద్యార్థులు, తర్వాత వ్యాపారస్తులు, ఉద్యోగాల్లో గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు చేయించే వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఏంటంటే సూర్యోదయం పూర్వమే నిద్రలేచి సూర్య నమస్కారం చేసి సూర్య ఆరాధన చేయడం, అంటే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ, సూర్య అష్టకం చదువుకోవడం కానీ, లేకపోతే ఏమీ లేకపోతే సూర్య ఎదురుగుండా నించొని ఒక చెంబు నీళ్ళు పట్టుకొని ఆ స్వామివారిని ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనుకుంటూ ఆ నీళ్ళు అర్ఘ్యంగా ఆయన అర్పించడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడు చేయాలంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి స్నానం ఆచరించి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎదురుగుండా నించోవాలి వెళ్ళి. ఈ విధంగా చేస్తే వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా విజయవంతం ఉంది. లేకపోతే కాస్తంత ఇబ్బంది ఉంది. ఎవరికైనా సరే చదవాలనుకునే వాళ్ళు బద్ధకాన్ని వదలాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చదువుకోవాలి అనుకుంటే మిగతా కేటగిరీస్ ఏ మైండ్లోకి ఎక్కకూడదు. మార్నింగ్ లేవాలి. అసలు మామూలుగా బ్రాహ్మీ ముహూర్తంలో చదవాలని చెప్తాం. అప్పుడు బ్రహ్మాండంగా చదువు బాగా వస్తుందని. అది పాటించడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. మేడం ఈ మాసంలో వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. అంటే వీళ్ళకి కెరీర్ సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి కనుక వ్యాపారస్తులు కూడా అదే, ఎవరికైనా కెరీర్ కోసం పాటుపడతాం, ఆ కెరీర్ సెటిల్ అయిపోతే బాధపడతాం కదా. సో దానికోసం ఏంటంటే ఆదివారం వీళ్ళు నిష్ఠగా ఉండడం చాలా ముఖ్యం. ఆదివారం నిష్ఠగా ఉండడమే కాకుండా ఆదివారం శాకాహారం తీసుకోవడం, అంటే మిగతా ఏ ఆహారం తినకుండా. ఇంకో పాయింట్ ఏంటంటే ఇంట్లో తినడం, బయట ఆహారం తినకుండా ఇంట్లో ఆహారాన్ని తీసుకోవడం. తర్వాత కుదిరితే బ్రహ్మచర్యం పాటించడం, నేలం పడుకోవడం. ఇవి చేస్తే చాలా బ్రహ్మాండంగా ఫలిస్తాయి. ఈ ప్రతి వారాన్ని, అంటే వారం సరిపడే ఎనర్జీ మనకి ఆదివారం ఒక్కరోజు సూర్య నమస్కారం, సూర్య ఆరాధన, తర్వాత శాకాహార భోజనము, తర్వాత కింద పడుకోవడము, బ్రహ్మచర్యం పాటించడం. ఇవి చేసిన వాళ్ళకి అసలు మనం ఇంకా ఈ మాసం అంతా వీళ్ళకి బాగుంటుంది. అంటే ప్రతి వారం చేయాలి. ఇలా ఎన్ని వారాలు వస్తే ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు చేయాలి. ఇది వీళ్ళకి పరిహారం. ఇవి చేయలేమండి, మాకు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కూర్చోలేము అంటారా, చక్కగా గోశాలకు వెళ్ళండి, గోశాలలో ప్రదక్షిణాలు చేయండి, 9 ప్రదక్షిణాలు చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ఈ చేయడం వల్ల కూడా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి. అంటే మేము శాకాహారం పాటించలేమంటే ఇది చేయండి. కానీ శాకాహారం పాటించడం వల్ల అనారోగ్య సమస్య రాదు. ఎందుకంటే అష్టమ కుజుడు చెప్పకుండా సీక్రెట్స్గా లోపల అవయవం కుళ్ళిపోయింది బయటకు వస్తుంది, ఇబ్బంది పడతారు. అంటే ఒక క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ క్యాన్సర్ ముదిరేకి తెలియదు బయటకు మనకి చాలా మందికి. అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు కూడా మారుతున్నాడు, వృశ్చిక రాశి శుక్రుడు వస్తున్నాడు, నవంబర్లో మళ్ళీ కర్కాటకంలో కుజుడు వెళ్తున్నాడు. అంటే కుజుడు అక్కడ నీచం పడుతున్నాడు. దానివల్ల ఏంటంటే కొన్ని ఇబ్బందులు, సీక్రెట్స్ అనేది బయటపడతాయి. ఖచ్చితంగా జరుగుతుందని కాదు, ఇది గోచార ఫలితాలు మన జన్మజాతకంలో మన దశ బట్టి వస్తుంది. కానీ ఇది వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందని కాదు. ఈ విషయం అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడండి అర్థం, అంతే. అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.